గంజాయి అక్రమ రవాణా నిర్మూలన కొరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ ఐశ్వర్య రస్తోగి ఐపీఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిషేధిత వస్తువులు, గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధించడానికి ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ ఐశ్వర్య రస్తోగి ఐపీఎస్ గారు అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న పార్సిల్ సర్వీస్ సెంటర్స్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, రహదారులపై మరియు అన్ని ముఖ్య కూడలిలో ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించామని అర్బన్ ఎస్పీ గారు స్వయంగా రాజమహేంద్రవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్సెల్ సర్వీస్ సెంటర్స్ ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత పత్రాలను చూసి పార్సెల్ బుక్ చేసిన వ్యక్తి యొక్క పూర్తి వివరాలు, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబరు పరిశీలించి రికార్డులో నమోదు చేయాలి అని, అలాగే తమ కొరియర్ మరియు పార్సిల్ సర్వీస్ ఆఫీసుల బుకింగ్ కౌంటర్ నందు సీసీటీవీ కెమెరాలు తప్పక అమర్చాలని, 24 గంటలు సీసీటీవీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, కనీసం నెల రోజుల సీసీ ఫుటేజ్ బ్యాకప్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, అలాగే బుక్ చేసిన పార్సిల్స్ లో ఏముందో క్షుణ్ణంగా పరిశీలించి అనుమానం వస్తే బుక్ చేసిన వ్యక్తి ఎదుటే ఆ పార్సిల్ ను తనిఖీ చేసి ప్యాక్ చేయాలని, అలాగే పార్సిల్ నందు నిషేధిత పదార్థాలు, గంజాయి, నల్లమందు, ప్రేలుడు పదార్థాలు మరియు ఇతర నిషేధిత వస్తువులు రవాణా చేయరాదని హెచ్చరించారు. ముఖ్యంగా కొరియర్ లేదా పార్సిల్ సర్వీస్ నందు తెచ్చే పార్సిల్ పై వారికి ఏమైనా అనుమానం ఉన్న యెడల వెంటనే అట్టి సమాచారమును సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేస్తే చెప్పిన వారి పేర్లు రహస్యంగా ఉంచబడునని తెలియపరిచినారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, గంజాయి, ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు, ప్రేలుడు పదార్థాల రవాణా వంటి వాటిని అరికట్టడం కోసం ఏర్పాటు చేసిన 35 స్పెషల్ యాక్షన్ టీంలు ఆపరేషన్ పరివర్తన భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ తనిఖీలు స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిపి చేయడం జరుగుతుంది. ఇకపై ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, పార్సిల్ సర్వీస్ సెంటర్స్ ప్రతి చోట జరుగుతాయని, ఏదైనా ప్రాంతంలో అనుమానాస్పదంగా ఏదైనా తారసపడితే వెంటనే కంట్రోల్ రూమ్ డయల్ 100కు సమాచారం అందించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సమాచారం అందించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. మీ అందరి మీడియా మిత్రులకి ఐడియా ఉంటుంది, నిన్నటి నుంచి ఆపరేషన్ పరివర్తన పేరు కింద స్టేట్ వ్యాప్తంగా గంజాయి మీద స్పెషల్ రేడ్స్, చెకింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది స్టేట్ వ్యాప్తంగా. దాని భాగంగా మన డిస్ట్రిక్ట్లో కూడా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో కూడా నిన్నటి నుంచి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 35 టీమ్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అండ్ లోకల్ పోలీస్ ఇద్దరితో తయారు చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి అన్నీ ఏదైతే మనకి స్ట్రీట్ పెడ్లింగ్, అక్రమంగా గంజాయి కొంతమంది అమ్ముతుంటారు, లేదంటే మనకి పార్సిల్ సర్వీసెస్, ట్రావెల్ సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో అప్పుడు కొంతమంది అక్రమంగా రవాణా చేస్తుంటారు, లేదంటే రైల్వే స్టేషన్స్లో బయట ప్రదేశాల నుంచి వచ్చి పట్టుకు వెళ్తుంటారు ఏదో బ్యాగ్లో, లేదంటే దాచిపెట్టేసి. సో దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. నిన్న మనకి ఒక గంజా కేసు కూడా డిటెక్ట్ అయింది. అది కాకుండా మనకి కొన్ని ఐడి లిక్కర్, గుట్కా సంబంధించి కేసెస్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు స్పెషల్గా పార్సిల్ సర్వీసెస్, రాజమహేంద్రవరంలో ఏదైతే పార్సిల్ సర్వీస్ ఓనర్స్ ఉన్నారో అన్ని పార్సిల్ సర్వీసెస్ దగ్గరే స్పెషల్ రేడ్స్ చేయడం జరిగింది. బేసిక్గా డాగ్ స్పాట్తో చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ మనం 2 months క్రితంలో ఒక స్పెషల్ మీటింగ్ కూడా అన్ని పార్సిల్ సర్వీస్ ఓనర్స్తో ఏర్పాటు చేశాము. దాంట్లో వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఎవరైతే వచ్చి మీకే పార్సిల్ బుక్ చేస్తారో ఆ వ్యక్తిది డీటెయిల్స్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సింది. సో బేసిక్లీ కేవైసీ ఏదైతే అంటాం అది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఆ పార్సిల్లో ఏ వస్తువు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అది ఐడియా ఉండాలి. అదేవిధంగా ఆ పార్సిల్ ఎవరికి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో ఆ వ్యక్తిది కూడా డీటెయిల్స్ అండ్ కేవైసీ మన దగ్గరే ఉండాల్సింది. ఎందుకంటే ఇది పార్సిల్ సర్వీస్ని ఎవరు కూడా మిస్యూజ్ చేయకూడదు.
వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం లేదంటే ఫర్ గాంజా ట్రాన్స్పోర్టేషన్, ఐడి లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే రకరకాలకి డిఫరెంట్ స్మగ్లింగ్ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో దాని భాగంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ మొత్తం రాజమహేంద్రవరం పరిధిలో చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలా ఫర్దర్ మనం డ్రైవ్స్ టేకప్ చేస్తాం. సో ప్రస్తుతానికి మనం విజిట్ చేసిన కొన్ని పార్సిల్ సర్వీసెస్లో ఏంటంటే సీసీ కెమెరాస్ ఒక చోట్లో లేదు. మళ్ళీ కన్సర్న్డ్ ఓనర్కి మనం ఈరోజు నోటీస్ ఇస్తున్నాం. ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ బిగించకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా స్పెసిఫిక్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ రెగ్యులర్గా జరుగుతాయి సార్ ఈ దాడులు? స్పెషల్ డ్రైవ్ మనం అప్పుడు టేకప్ చేస్తుంటాం, అందరికీ సర్ప్రైజ్ చేస్తుంటాం. మీరు చూసి ఉంటారు, మనం ఐడి లిక్కర్ మీద స్పెషల్ డ్రైవ్ చేసాం, ఓపెన్ డ్రింకింగ్ మీద చేస్తుంటాము, నో నెంబర్ ప్లేట్స్ మీద చేస్తుంటాం. ఇదే విధంగా ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన పేరు కింద స్టేట్ వైడ్ మీరు చూసి ఉంటారు అందరూ, స్టేట్ వైడ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్, గాంజా ఏదైతే ఉందో దాని మీద కఠిన చర్య మొత్తం స్టేట్ వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే భాగంగా మీరు ఇది కూడా చూసి ఉంటారు, మన ఏజెన్సీ ఆంధ్ర ఒడిశా బార్డర్ ఎక్కడైతే ఈ గంజాయి సంబంధించి మెయిన్ పంట పండిస్తుంటారు అక్కడే కూడా క్రాప్ డిస్ట్రక్షన్, గంజాయి క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ రోజు వరకు ఐ థింక్ ఆల్మోస్ట్ 1000 acres వరకు వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. అండ్ దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విచ్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ వెరీ స్పెసిఫిక్లీ బై ఆనరబుల్ డీజీ సార్ ఆల్సో. అదేవిధంగా మనకి ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూజ్ గత లాస్ట్ 5 to 10 yearsలో ఎవరైతే ఈ గంజాయి సంబంధించి స్మగ్లింగ్ కానీ సెల్లింగ్ కేసెస్లో ముద్దాయి ఉన్నారో, రిపీట్ అఫెండర్స్ని మనం ఐడెంటిఫై చేసాం. అలాంటి కొంతమంది 12 మెంబర్స్ మీద మనం కొత్త హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. సో వాళ్ళ మీద కూడా మనం నిఘా పెడుతున్నాం. సో ఖచ్చితంగా ఎక్కడైతే ఇలాంటి గాంజా సంబంధించి సమస్య ఉంటుందో దాని మీద మనం కఠిన చర్య తీసుకుంటాం. ప్రజలతో కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీకే ఏమైనా సమస్య ఉంటే మీరు దయచేసి మాకు డయల్ 100 ద్వారా సమాచారం తెలియపరచవచ్చు, లేదంటే మా ఆఫీస్లో కూడా వచ్చి కలిసి గోప్యంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు. ఖచ్చితంగా మీ ఐడెంటిటీ మనం సీక్రెట్గా ఉంచుతాం. అండ్ మీరు కూడా సొసైటీలో ఒక పాజిటివ్ యాక్షన్ కోసం మీ వైపు నుంచి కూడా కృషి ఉంటుంది. దయచేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ గాంజా కావచ్చు లేదంటే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు దాని గురించి ఖచ్చితంగా పోలీస్కి ఇవ్వండి, సహకరించండి. SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.